హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఛానల్. నేను మీ యాంకర్ సరిత. ఈ రోజు మనతో పాటు సీనియర్ డైరెక్టర్ గీతా కృష్ణ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. నమస్తే సార్. హాయ్ సార్, అఖండ 2 అప్డేట్ ఇచ్చిన బోయపాటి నిజంగా 2 వస్తుందంటారా? వచ్చే అవకాశాలు ఉంటున్నాయా? నిజంగా వస్తుందా లేదా అనేది బాలకృష్ణగానే బోయపాటికి తెలియాలి. అది ముందే ఫస్ట్ లో బోయపాటి అనగా నాకు ఎవడన్నా అది రాసాడు. నాకు తెలియక ఆ సినిమా డైరెక్టర్ పేరు తెలియక కమర్షియల్ గా వెరీ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఓన్లీ విత్ బాలకృష్ణ. మిగతా వాళ్ళు చేస్తే వెళ్ళిపోద్ది లోపలికి, కొడుకులోకి వెళ్ళిపోద్ది అనమాట. ఒక బాలకృష్ణతో అతనికి బాగా టైప్ అయింది. కట్టి చూపుతో చంపేస్తాను, చూడకుండా కూడా చంపేస్తాను, ఆ టైప్ లో ఉంటాయి డైలాగ్. చేత నేను ఇలా కడుపు చేస్తాను, ఒక్కంటూ కడుపు చేస్తాను, ఆ టైప్ డైలాగులన్నీ పెడతాడు కాబట్టి చూస్తారు. అంచేత అతనికి ఒకసారి ఎప్పుడైతే బ్రాండ్ అయిపోయి హిట్ అయిందో దాని మీద ఇప్పుడు టిల్లు స్క్వేర్, ఇంకోటి ఏదో యానిమల్ పార్క్ అని ఒకసారి హిట్ అయితే దాన్ని వదలరు. ఎందుకంటే బిజినెస్ ఈక్వేషన్ అది. దానికి డెఫినెట్ గా అలా కాకపోయినా కూడా బాలకృష్ణ కాంబినేషన్ లో పెద్ద పెద్ద నిజంగా అఖండ అని పేరు పెట్టినందుకు అఖండ ఖ్యాతి, అఖండ ప్రాఫిట్స్ వచ్చిన సినిమాలు బోయపాటివే. అంచేత దట్ వన్ హ్యాస్ టు యాక్సెప్ట్. బై మీ బాలీవుడ్ అంతా కూడా తెలుసు, అందరికీ తెలుసు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ నోస్ దట్ బోయపాటి హస్ గాట్ ఎ వెరీ గుడ్ కాంబినేషన్, కాంబో ఇట్ సెల్ఫ్ ఎ బిగ్ హిట్ ఉంటుంది. అందులో అబద్ధం ఎందుకు ఉంటుంది? చేస్తే వాళ్ళకే మంచిది. బాలకృష్ణకి లోగో ఉన్న సినిమాలు ఫినిష్ చేసుకుంటాడు. బాలకృష్ణకి జై బాలయ్య అనే మూమెంట్ వచ్చింది ఎత్తుందరా. అవును, దేనికి దానికి మాట్లాడుకోవాలి. ఓకే, నేను అప్పుడప్పుడు ఎందుకు మారుతానంటే అప్పుడప్పుడు సందీప్ ఎలా పేలుతూ ఉంటాడు మన బాలకృష్ణ. ప్లస్ నా ఫస్ట్ ఫ్రెండ్, చలనచిత్ర పరిశ్రమ నా మొట్టమొదటి ఫ్రెండ్. మా గురువు గారి దర్శకత్వంలో ఎంతో జనని జన్మభూమి అని చేసాం 83లో. మన రామచంద్రపురం అటు సైడ్ ఆదివారపేట ఈ శారీల్ని వాళ్ళ మీద తీసామన్నమాట. లోపది రామారావు గారు సీఎంగా ఉన్నప్పుడు అడిగారు అనమాట. అప్పుడు మేము ఇద్దరు ఒకటే ఏజ్ గ్రూప్లో కలవడం వల్ల సరదాగా ఉండేవాళ్ళు. దాని తర్వాత కొంతకాలం సాగిన తర్వాత మళ్ళీ విడిపోయాం, ఎవరికాళ్ళే అయిపోయాం అనమాట. కాబట్టి అప్పుడప్పుడు కడుపులు చేసేద్దాం ఈ టైంలో అంటే చిరాకు వస్తూ ఉంటుంది అనమాట. ఎందుకు అలా మాట్లాడుతున్నాడు, ఆడి కొట్టాడు ఈయన కొట్టాడు కరిచాడు చేస్తాడు కదా. తర్వాత ఇతని గురించి రాధిక ఆప్తే చాలా బ్యాడ్గా మాట్లాడింది. బాలీవుడ్ అంతా కంప్ చేసేసింది, ఎవడు వాళ్ళాడిది అని చేత మనోడు బయటపడతాడు. డైరెక్ట్ తెలిసిపోతుంది బాలకృష్ణ వ్యవహారం. షూటింగ్లో అందరూ హీరో చేస్తాడు తెలుసు కదా మరి. ఆ విధంగా బ్యాడ్ అయిపోయి అతనికి పెద్ద అతను లెక్క చేయడు. ఎందుకంటే అతని యొక్క వాంఛ. సో దట్ ఈస్ హౌ బాలకృష్ణ అండ్ బోయపాటి కాంబినేషన్ ఇస్ డెడ్లీ ఫెంటాస్టిక్ కాంబినేషన్ కాబట్టి ఉంటుంది. అందులో అబద్ధం ఎందుకు ఉంటుంది? వాళ్ళు డేట్లు సర్దుకుని చేస్తారు, పెద్ద సినిమా అవుద్ది కాబట్టి. సో సార్, హరిహర వీరమల్లు టీజర్ గురించి చాలా జనాలు ఎంతగా వెయిట్ చేస్తున్నారు. పిఎస్పీకే ఫ్యాన్ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. సో టీజర్ వచ్చేస్తుంది అని అప్డేట్ వచ్చింది, దాని గురించి మీ మాటలు. దానికి పెడతారు వాళ్ళు ఫిట్టింగ్ జగన్నాళ్ళను. ఇప్పుడు సజ్జలను ఎలాగైతే సలహా ఇచ్చేమంటారో, ఇందులో ఉన్నవాడు కూటమిలో ఉన్నాడు కాబట్టి అందులో పొలిటికల్ డైలాగ్స్ ఉన్నాయి కాబట్టి అది ఆపేయమంటారు. అట్లాంటి అవకాశాలు ఉన్నాయా సార్? ఎందుకు ఉండదు? ఒక డైలాగ్ ఉంది, అందులో ఉందట ఆల్రెడీ అంటున్నారు. ఉంటే ఉండొచ్చు. ఆ డైరెక్టర్ కూడా ఏదో విధంగా పేరు రావాలి కాబట్టి డిస్కస్ చేసి ఉంటారు. బిఫోర్ కానీ రిలీజ్ అయితే కాంట్రవర్సీ, నేను నా మాట తీసుకోండి ఉంటుంది, సినిమా ఆపేయమని పెడతారు. ఈ ఈసీ ఏం చెప్పా మూవ్ అని అతన్నాడు, నువ్వు ఇవ్వాలి కానీ ఏంటిది ఆపేయండి అంటాడు అనమాట. వాళ్ళంటే చూద్దా ఆపేయండి. ఈసీ ఒక ప్రధానంగా కాదు, ఎన్ని ఎందుకు ఎన్నో ఉంటాయి. కాకపోతే చెప్పలేదు, ఫోన్ చేసి చెప్పలేండి. నేనండి మీ ఇంటికి వచ్చి వాలంటీ డబ్బులు ఇచ్చేవాడు కదా, గుర్తున్నావు జగన్ గుర్తున్నాడు మరి గుర్తున్నాడు అంటాడు. ఎవడ ఆపగలది? ఫోన్ ట్యాప్ చేస్తాడా చంద్రబాబు నాయుడు ఈసీ కలిసి? ఇవన్నీ సిల్లి. ఇది ఆపడం ఏంటి? ఇంటికెళ్ళి డబ్బులు ఎవడో ఇస్తాడు, పోనీ ఫోన్ చేస్తారు, ఆడ అడుగుతాడు ఫోన్ చేయమని, అది వెళ్ళిపోయినా చేస్తాడు. వాళ్ళందరూ ఫోన్లు దగ్గర ఉంటాయి కదా. పెన్షన్ తీసుకునేవాడు, ఇంకోడో ముసలోడు మొక్కోడు తెలీదా, కొన్ని వందల సార్లు చేస్తారు. ఆడు అవసరమైతే ఆడు ఓటేసి ముందు కూడా చేస్తాడు. పాత బాగా ఓకేవా అంటాడు అనమాట. అవి ఎలాగే జరుగుతాయి. ఇవన్నిటితో పాటు పడాలి. ఓడిపోతే ఏమంటారంటే ఆ ఈవీఎం బాక్సులు మీకు పెట్టేస్తారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి. నగ్గితే అంటారు, ఓడిపోతే మిషన్ లేదు పెట్టాడు జగన్ అంటాడు అనమాట. ఇవన్నీ వినబోతారు రాబోయే హైలైట్స్ అనమాట. నేను
మామూలుగానే మీ తమ్నైల్స్ మేము చెప్పడానికి పెట్టేస్తూ ఉంటారు. నాకే అర్థం అవుతుంది ఎప్పుడు చెప్పినది అని. అంచేత ఒకే దానికి 10 తమ్నైల్స్. సో అది మామూలుగా యూట్యూబ్ వార్ అనుకో పర్లేదు, ఎవడు బిజినెస్ ఆడిది. అంచేత ఇంకా ఎన్ని చూడబోతున్నాము. సార్ కుబేరా అనే ఒక సినిమా పేరుని నోటీస్ చేయడం జరిగింది అనమాట. కోర్టులో దాని మీద కేసు వేయడం జరిగింది. అసలు ఏంటి కేసు సార్? ఆ పేరు ఏంటి? ఎవరు దాన్ని తీసుకున్నారు? దాని గురించి మీ గురించి వివరణగా. యాక్చువల్గా ఫిలిం ప్రొడక్షన్ వాళ్ళు మాకు చెప్పకుండా చేశారని ఎవడో కేసు వేసాడు. మీరు నాకు చూపించిన దాని ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే, టైటిల్ రిజిస్ట్రేషన్లో అది మాది అనో ఏదో మొత్తానికి ఆ సినిమా మీది కాదనో మాదనో అంటం కోసం అది క్లారిటీ లేదు, ఇంగ్లీష్ కూడా కరెక్ట్ లేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. విక్రమ్ యాక్ట్ చేస్తున్న ఒక 10 ఏళ్ళ క్రితం 12 ఏళ్ళ క్రితం నేను ఏదో సబ్జెక్ట్ ఎవరితోటో చేసే ఉద్దేశంతో ప్రేమ కబాడీ అని తమిళ్లో కాదల్ సెడిగుడు అని టైటిల్ రిజిస్టర్ చేశాను సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్లో. నేను మెడ్రాస్లో, నాకు తమిళ్లో కూడా ఉంది కాబట్టి రిజిస్టర్ అయిపోయి నాకు వచ్చేసింది. నేను ఇంకా స్టార్ట్ చేయలేదు. ఈ టైటిల్స్ మీద విక్రమ్ తోటి ఒక సినిమా తీసి, అక్కడ ఎవడో ఉన్నాడు ముస్లిం, అతను బర్మా బజార్లో షాప్ ఉంటుంది, అజిత్తో కూడా సినిమాలు తీసాడు, పేరేదో మర్చిపోయాడు. వాడు ఒక సినిమా తీసేసి మౌంట్ రోడ్లో పెద్ద హోర్డింగ్ వేసాడు, దాని పేరు కాదల్ సెడిగుడు. నా టైటిల్ అది. నేను హైకోర్టులో కేసు వేసాను, మెడ్రాస్ హైకోర్టులో. దిస్ ఇస్ మై టైటిల్. అటువంటిదే ఏమిటి ఇది కూడా. అక్కడ ఉన్న ఆయన తెలుగు జడ్జి అనుకోకుండా, పెద్ద జడ్జి ఆయన దెబ్బ అయిపోతారు. సినిమా ప్రింట్లు కూడా వెళ్ళిపోయినాయి. అది యాక్చువల్గా నీదే టైటిల్ లెక్క ప్రకారంగాను. కానీ ఇప్పుడు వాళ్ళు ఎందుకు పెట్టారంటే, నాకంటే ముందు రిజిస్టర్ చేశారు వాళ్ళు. ఓకే, అది 1 year ఉంటుంది. మళ్ళా సినిమా చేస్తున్నామని ఒక అడ్వర్టైజ్మెంట్ ఏదో చూపిస్తే కానీ నీ టైటిల్ మళ్ళీ రెన్యూల్ చేయరు ఇంకొక 6 నెలల్లో. లేకపోతే ల్యాప్స్ అయిపోతుంది. 1 year వరకే ఉంటుంది. 1 year మ్యాక్సిమం 1.5 years. మరి ఏదో పెట్టకపోతే టైటిల్స్ అన్ని బ్లాక్ అయిపోతాయి కదా. సో అలాగేదో పెట్టారు మరి ఫిలిం బాడీస్. అది నేను సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ అంటే ఏంటి, ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ కలిసి ఉన్నది ఒక పెద్ద సంస్థ. ఇక్కడ హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ ఎలా ఉందో, తిరువనంతపురం ఎలా ఉందో అన్ని సెపరేట్గా పెట్టుకున్నారు ఇండస్ట్రీ విడిపోయిన తర్వాత. కానీ దట్ ఈస్ దేర్ ఇంటాక్ట్. సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఫర్ ఆల్ దీస్ 4 languages అని అక్కడ ఉంది మెడ్రాస్లో. ఒక బిల్డింగ్, వాళ్ళకి జవహర్ పెద్ద ఆస్తి ఉంది. అందులో రిజిస్టర్ చేసుకున్నాను నేను నా బ్యానర్స్, బ్లూ ఫాక్స్ సినిమా అండ్ లైఫ్ లైన్ పిక్చర్స్, అలాగే ABCD ప్రొడక్షన్స్ అని నా ఇన్ని అక్కడ రిజిస్టర్ చేస్తున్నాను. నేను హైదరాబాద్ వచ్చాను కాబట్టి తెలుగు మీద గౌరవంతో హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్లో కూడా రిజిస్టర్ చేస్తున్నాను. అర్థమైందా? నేను ఎక్కడ కట్టాలి అక్కడ కట్టాలి, రెన్యూల్ చేయించుకోవాలి, ప్రతి సంవత్సరం రెన్యూల్ చేయించుకోవాలి. అందులో టైటిల్స్ 2 టైటిల్స్ రిజిస్టర్ చేసుకోవచ్చు. అది సంవత్సరం ఉంటుంది. మళ్ళా సినిమా చేస్తున్నాం ఒక అడ్వర్టైజ్మెంట్ చూపించి సినిమా స్టార్ట్ అయినట్టు ఏమన్నా చూపిస్తే అది రెన్యూల్ చేస్తారు. సినిమా స్టార్ట్ అయిపోయింది అనుకో మీకిందే ఉంటుంది. అదేందా? అది 2 సంవత్సరాలైనా ఇంకా జరుగుతుంది షూటింగ్. బాహుబలిలో తీసాడు ఎవడన్నా రాజగోపాల్, అతని పేరు రాజమౌళి లాగా 4 సంవత్సరాలు ఉంటుంది. అలాగే ఏమన్నా ఒకసారి స్టార్ట్ అయిపోయిన తర్వాత అసలు లేకుండా అలా అన్ని టైటిల్స్ రిజిస్టర్ చేసుకుని ఆ టైటిల్స్ అమ్ముకుంటూ ఉంటారు కొంతమంది. అది కూడా ఒక వ్యాపారం. ఒకప్పుడు నేను కీచురాళ్ళు అనే సినిమా తీశాను, వినేమంటే ఉషా ఉత్తప్ అందరూ పాడారు. ఓకే, శోభన, భానుచంద్ర అందరూ యాక్ట్ చేసింది. 4 కుర్రోళ్ళు, ఒక అమ్మాయి, ఒక గ్యాంగ్ అనమాట. సో దాన్ని నేను గ్యాంగ్ లీడర్స్ అని పెట్టాను ఫస్ట్ ఎక్కడ ఫిల్మ్ ఛాంబర్లో. విజయబాబు నాయుడు గారు చిరంజీవి తోటి గ్యాంగ్ లీడర్ అని పెట్టాడు. అతనికి రిజెక్ట్ అయింది. నాకు ఆయన ఫోన్ చేసి ఇలా చిరంజీవి గారితో అనుకున్నా ఉండేది అని అంటే, ఈ చిరంజీవికి ఇప్పుడే తెలుస్తుంది, ఇప్పుడు అని చచ్చిపోయాడు. ఆ రోజుల్లో పోలే నాకు అది కాదు ఇంకో టైటిల్ పెడతాను, నాకు కూడా అది నచ్చలేదు, అది గ్యాంగ్ లీడర్స్ అని మీరు తీసుకోండి. నాది గ్యాంగ్ లీడర్స్ అనే నేను ఆయనకి ఇచ్చేస్తున్నట్టుగా లెటర్ రాయాలి అక్కడ. ఫిలిం ఛాంబర్ మనం పెట్టుకున్న బాడీ, సినిమా ఫీల్డ్ లో మేము పెట్టుకున్న బాడీస్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కింద 24 crafts అని పెట్టారు. అన్ని యూనియన్లు, ప్రొడ్యూసర్స్ అసోసియేషన్, డైరెక్టర్స్ అసోసియేషన్ ఎందుకు పెట్టారు? వీళ్ళ గొడవలో పెడితే వాళ్ళు తేల్చడం గురించి. అది కోర్టులో నిలబడదు. కోర్టులో వీళ్ళు ట్రేడ్ యూనియన్స్ లాగా అనమాట. సో అలాగా టైటిల్స్ కూడా పెట్టుకున్నారు. మీకు అర్థమైందా? సో వాళ్ళు ఇక్కడ కూడా ఐకమత్యంగా ఉండాలి, ఉండరు. ఇప్పుడు మళ్ళా తెలంగాణ ఫిలిం ఛాంబర్ అని ఒకటి, మళ్ళీ ఆంధ్ర ఫిలిం ఛాంబర్ అని విజయవాడలో ఒక ముగ్గురు పెట్టారు. అయితే ఒక 500 పెడితే రిజిస్టర్ చేసుకోవచ్చు. అలా ఉండటం వల్ల మనమే లోకువైపోతాం యాక్చువల్గా.
కాదు, మెయిన్ ఇదే హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తెలుగు వాళ్ళకి, అండ్ సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మెడ్రాస్. అది 4 లాంగ్వేజ్, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ. అందులో ఈ తమిళ్ ధనుష్ చేస్తున్న సినిమా, ధనుష్ని పెట్టి ఎవరో తీస్తున్నారు, దానికి శేఖర్ కమల డైరెక్టర్. ఈ వేసినోడు ఎవడో కేసు టైటిల్ రిజిస్ట్రేషన్ చేసినోడు వేసాడా, ఎవరు వేసాడో చాలా క్లారిటీ తక్కువగా ఉన్నది. టైటిల్ గురించి అడిగితే ఇప్పుడు నేను గొడవ పెట్టాను కదా కాదల్ సెడ్గుడు అని ఆ విక్రమ్ సినిమాకి. అప్పుడు నేను ఎతికేసానంటే ఆ ప్రొడ్యూసర్ అక్కడి నుంచి ఫోన్ చేసి అది యాక్చువల్గా నాదండి టైటిల్, నేను రెన్యూ చేసుకోవడం మర్చిపోయింది, ఇప్పుడు నాది, అదే మీరు రిజిస్టర్ చేసుకున్నట్టున్నారు అని చెప్పి అక్కడ వరకు బాగున్నది. అది నాకు వెంటనే లెటర్ ఒకటి పంపించేస్తే నేను తీసుకుంటాను. అడిగే పద్ధతి అదేనా? ఎవరితో మాడుతున్నావు నన్ను? నిన్నగా మొన్న వచ్చి పాండి బజార్ వచ్చి డైరెక్టర్ అయినా ఉన్నా వేరా నన్ను కేసేసాను. ఆ రోజుల్లో 40,000 కట్టి కేసేసాను. నాదే స్ట్రాంగ్, నాదే టైటిల్. వీడు వచ్చి ఏడిస్తే ఆ తమిళ ప్రొడ్యూసరు ఆ యాజిటీజ్గా నా సినిమా లేట్ అయిపోయింది. విక్రమ్ యాక్ట్ చేసిన సినిమా అదే యాజిటీజ్గా లేట్ అయింది. సో అప్పుడు ఎవరో జడ్జి గారు కొంచెం తెలియదు కానీ పెద్ద జడ్జి, నాకు సినిమా కొంచెం తెలియదు కానీ బట్ వాళ్ళ ప్రింట్స్ ఆల్రెడీ మలేషియా కూడా వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఎలా మారుతారు అందులో ఫిల్మ్, అప్పుడు ఇంకా టైటిల్స్ కూడా చేస్తారు. మీరు సివిల్ కోర్స్ చేయండి, అతను కాంపిటీషన్ ఇస్తాడు. లేదు జడ్జి గారు అడగవలసిన పని లేదు, అతని మీద సానుభూతి అడిగాడు. నేను హైకోర్టు అడిగితే ఓకే సార్ మీరు చెప్తున్నప్పుడు ఇంకేంటని చెప్పేసి వదిలేసుకున్నాను. అది వాదించింది జయలలిత. నష్టపరిహారం అట్లాంటివి ఏమి ఉండవు సార్? అంటే మీరు ఇప్పుడు అడుగుతారు, కొంతమంది అడుగుతారు, మన ఆ స్టేజ్ లో లేము కాబట్టి అడగకూడదు. అంత కూడా లేదు ఎప్పుడు కూడా. ఎవడన్నా టైటిల్ అమ్ముకోవడం ఏంటి అసహ్యం కదా. అది కొంతమంది ఉంటారు బేవర్స్, అందులో కూడా బేవర్స్ వాళ్ళు ప్రొటెక్షన్ లో రిజిస్టర్ చేసుకుంటారు. నువ్వు ఆల్రెడీ చిరంజీవికి ఏదో పెడతారు తెలిసి గవర్నమెంట్ ఏతరీడు వాళ్ళు వచ్చి అడిగినప్పుడు 2 లక్షలు 3 లక్షలు ఇస్తారండి. మీకు అర్థమైంది? ఇప్పుడు అందుకే త్వరగా టైటిల్స్ రిలీజ్ చేయరు కదా సార్, అందుకునేమో. ఎప్పటికీ చేయకుండా ఉంటే అర్థం అవదు. అలా చేసిన ప్రాబ్లమ్ ఇలా చేస్తే. నేను రామోజీరావు గారికి ఒక సబ్జెక్ట్ చేశాను ఎప్పుడు ఒక 15 ఏళ్ల క్రితం. అప్పుడు కేవీ రావు అని వాళ్ళు దానికి ఇన్ఛార్జ్ అనమాట, ఉషాకిరణ్కి. ఊహలు గుసగుసలాడే అని సబ్జెక్ట్. ఓకే, అది ఒక పాట నుంచి తీసుకుంది, అది ఎన్టీ రామారావు గారి పాట నుంచి. ఆ పాట కొట్టడం చాలా ఇష్టం నాకు ఎప్పటికీ కూడా. నేను దాని మీద 2 లవ్ స్టోరీ, ఇంజనీరింగ్ కాలేజీ స్టూడెంట్, మెడికల్ కాలేజ్ స్టూడెంట్కి ఏదో లవ్ జరుగుతూ ఉంటుంది చెప్పాను. సబ్జెక్ట్ ఇది కాదు, అది ఫిల్మ్ ఛాంబర్ బుక్స్ ఉంటాయి, ఎక్కడ ఉంటాయి చూడాలి. ఆ బుక్స్లో అనౌన్స్ చేస్తారు మన రిజిస్ట్రేషన్. అలా చేసినప్పుడు ఆ బుక్లో ఉంటుంది ఊహలు గుసగుసలాడే బ్లూ ఫాక్స్ సినిమా అని. ఓకే, అదే రామోజీరావు గారు తీస్తే ఉషాకిరణ్ నేను లెటర్ రాసి ఇవ్వాలి, ఇది మీకు ఇస్తున్నానని చెప్పేసి. ఓకే, అది వర్కౌట్ అవ్వలేదు, దేనికో కారణాల వల్ల వర్కౌట్ అవ్వలేదు. అది జరిగిపోయిన 7-8 సంవత్సరాలకి అతను అబ్బాయి ఎవడో నాకు పొడుగ్గా ఉంటాడు, ఎవడో ఆర్టిస్ట్, అతను సినిమా వచ్చింది ఊహలు గుసగుసలాడే. అవునవునవును, ఆ హీరోయిన్ రాశి కన్నా అబ్బాయి పొడుగ్గా ఉంటాడు కదా. సో అతను ఎక్కడ నాకు ప్రివ్యూలో కలిసి రావే అన్నాడు. ఇప్పుడు ఎంత ఉంటాడు? నాగశౌర్య సార్. నాగశౌర్య కాదు, నాగశౌర్యలాగా ఉంటాడు. అదేదో ఇంటి పేరు ఏదో వస్తుంది అతనికి, పేర్లు మర్చిపోతున్నాను. సో అబ్బాయి ఆ సినిమా హిట్టే. సో అతను నీకు టైటిల్ ఎవరు ఇచ్చారే అన్నాను. అంటే మీకు రావడానికి ఏదో ఛాంబర్ బుక్లో చూసావు నువ్వు, నాది ల్యాప్స్ అయిపోయింది, రెన్యూల్ చేయించుకోలేదు. నేను ఎప్పుడో చేశాను, ఎవరి కోసం చేసిన సబ్జెక్టు మళ్ళీ వెళ్ళిపోద్దేమో రామోజీ ఉషాకిరణ్కి వెళ్ళి చెప్తున్నాం కదా అని చేశాను. అది ఎప్పుడైతే వర్కౌట్ అవ్వలేదో రామోజీరావు గారికి నేను మర్చిపోయాను. అది ఆ బుక్లో ఉంటాయి. ఫిల్మ్ ఛాంబర్ బుక్ పంపిస్తాను నాకు ఎవ్రీ మంత్ అందరికి, ప్రొడక్షన్ లో డబ్బులు కట్టిన వాళ్ళందరికీ ఒక్కొక్క ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అని పుస్తకం పంపించి అందులో లేటెస్ట్ గా రిజిస్ట్రేషన్ టైటిల్ చేస్తారు. ఆ బుక్ లో చూసి పెట్టుకుని ఉంటాడు అతను. సైమల్టేనియస్ గా థాట్కి వచ్చే టైటిల్ కదా అది. అర్థమైంది మీకు? ఎందులో చూస్తేనే పెట్టింది అనమాట, కానీ సబ్జెక్ట్ అది కాదు. అసలు ఈ సినిమా వేరే సబ్జెక్టు. ఆ విధంగా వీళ్ళు టైటిల్ రిజిస్ట్రేషన్ కానీ ఇది కానీ ఉంటే, వీళ్ళు చేసుకుని ఉంటే, తెలియకుండా శేఖర్ కమల ఆ ప్రొడక్షన్ చేసి ఉంటే, మాకు తెలియకుండా ఏదో ప్రొడక్షన్ చేస్తున్నట్టని అన్నారో, ఇంకా ఏమన్నా లోసుకుందాం మటుకో నువ్వు చూపించిన దాంట్లో మటుకు క్లారిటీ లేదు. వై డిడ్ దే గో టు హైకోర్ట్ ఫర్ వాట్? ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ టైటిల్ విచ్ వాజ్ రిజిస్టర్డ్ ఇన్ దైర్ నేమ్ హ్యాస్ బీన్ యూజ్డ్ బై శేఖర్ కమల అండ్ ధనుష్. దాని గురించా ఆర్ ఎనీథింగ్ ఎల్స్ ఇస్ దేర్ అంటే క్లారిటీ లేదు అందులో.
బట్ వాళ్ళు వెళ్ళారు, కోర్టుకి వెళ్ళడం ఎవరైనా వెళ్ళొచ్చు, ఏముంది కోర్టుకి ఒక కంప్లైంట్ ఇచ్చి నోటీస్ ఇవ్వాలి. కోర్టుకి వెళ్ళక ముందు నోటీస్ ఇవ్వాలి యాక్చువల్గా ఆ టైటిల్. అలాగే నన్ను తమిళని అడిగాడు, కానీ అతను అడిగిన విధానం చాలా పొగరుగా ఉంది కాబట్టి మీరు లెటర్ పంపించేస్తే నేను నాది అయిపోద్ది అనమాట. నువ్వు ఎందుకు పెట్టావు, నీకు కావాలా, నీ ఫిలిం ఎంతవరకు వచ్చింది అడగాలి కదా, అడగకుండా అడుగుతాడు ఫర్ ఆర్డర్ బర్బా బజార్లో కూర్చుని మన మేడా అని కోర్టుకి కేసాను అనమాట. నాతో మర్యాదగా మాడితే మర్యాదగా ఉంటుంది, మర్యాద తప్పితే 100 రెట్లు అమర్యాదగా మాడతాను నేను, అది నా పద్ధతి. అది అని కేసు చేశాను. వాళ్ళ కాళ్ళ బేరంకి వచ్చి ఏడు మొంగుతో వచ్చాడు కోర్టుకి. వస్తే అప్పుడు ఆయన సుభాష్, ఆయన పేరు రావట్లేదు ఎప్పుడు, సుభాషన్ రెడ్డి ఆయన జడ్జి, రిటైర్ అయిపోయి ఉంటారు. ఆయన అడిగారు, చాలా పెద్ద ఇదనమాట ఆయన, ఇలాగా యూ థింక్ అదర్వైజ్ యూ హ్యాస్ టు పే, ఐ మీన్ యూ హ్యాస్ టు రిమూవ్ దట్ అన్నాడు. సో ద కేస్ ఇస్ ఆన్ యూ ఓన్లీ, గో ఫర్ ఎ సివిల్, టుమారో యూ విల్ పే ది కంపన్సేషన్ అన్నమాట. సో అటువంటి కేసు అయినా అనుకున్నాను ఇది. థ్యాంక్ యూ సార్.